విశాఖలోని సముద్ర తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాణిజ్య నౌకకు దొరికిన మత్స్యకారుడిని తీరానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిషరీస్ జేడీ ఎల్బీజీ వర్ధన్ తెలిపారు. మిగతా వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామంటున్న ఫిషరీస్ జేడీ వర్ధన్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో గత 2 రోజుల క్రితం గల్లంతైనటువంటి మత్స్యకారుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. 7గురిలో ఒక వ్యక్తి అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంకా 6గురు ఏమయ్యారనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు అధికారులు గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే 6గురు ఉన్నారా, ఎక్కడ ఉన్నారో, ఉంటే ఎలా ఏ స్థితిలో ఉన్నారో, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిషరీస్ ఎల్బీజీ వర్ధన్ ఉన్నారు. చెప్పండి, గత 2 రోజులు అవుతుంది మత్స్యకారులు అయితే గల్లంతయ్యారు, మీరు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు ఏంటి పరిస్థితి? ఆల్రెడీ నాకు సమాచారం వచ్చిందంటే కేసీఆర్తో న్యాయవాదితో కలపంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కలెక్టర్ గారికి అభివృద్ధి కూడా ఇన్ఫార్మ్ చేసి సచ్చి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందంటే గాలింపు చర్యలు జరుగుతుంది. 72 గంటల వరకు సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఒక అతను మొత్తం దొరికేది నావిషిప్ దొరికాడు కాబట్టి సేఫ్ గా ఉన్నాడు, ఉన్నాడు. ఇంకొక 6 గురించి కూడా సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. సర్చింగ్ ఆపరేషన్ ఏదైనా వచ్చి కేసు అయితే మనకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఒక అతను గత 2 రోజుల తర్వాత కూడా దొరికారు కాబట్టి ఇంకా మనం వేపం దొరుకుతారని చెప్పి అందువల్ల సర్చింగ్ ఆపరేషన్ కంటిన్యూగా జరుగుతుంది. అందుకు 72 గంటలు అవుతుంది. అందులో వాళ్ళ న్యాయాలు కానీ, కోస్ట్ గార్డు కానీ, మెరైన్ పోలీసులు కానీ, మీరు అన్ని రకాల శాఖల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లొకేషన్ ట్రేస్ అవుట్ అయింది. అంటే ఎక్కడ ప్రమాదం జరిగింది, పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ లొకేషన్ ట్రేస్ అవుట్ అయింది. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ట్రేస్ అవుట్ కాలేదండి. ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే లాస్ట్ మన బాధితులు మాట్లాడిన లొకేషన్ అంటే గంగవరం ప్లేస్ నుంచి 6 కిలోమీటర్ల దూరం ఉన్నారు. 6 కిలోమీటర్ల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేస్తున్నారు. ఏదో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసి ఉండాలి, లేని పక్షులు సెల్ ఆన్ చేసి ఉండాలి. ఇది రెండో ఆన్ లేవు కాదు కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ ఫైండ్ అవుట్ కాలేదు. అప్రాక్సిమేట్ లొకేషన్ అయితేనే అక్కడ చుట్టుపక్కల గాలింపు చేస్తారు. ఇప్పుడు ఎవరైతే షిప్కి జరిగినటువంటి కారు చెన్నై ఇతర దేశానికి చెందినటువంటి షిప్కి జరిగినట్టుగా తెలుస్తుంది. మరి ఆయన ఎప్పుడు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి, దాని ప్రాసెస్ కార్యాచరణ తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే అధ్యక్షంలో ఉన్నాను. మేము ఆల్రెడీ కోస్ట్ గార్డులతో మాట్లాడడం జరిగింది. వెస్సల్ అయితే ప్రస్తుతం ఇందులో ఉంది కాబట్టి సర్చింగ్ ఉంది కాబట్టి అయిపోయిన వెంటనే తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి నుంచి ఏదైనా ప్రైవేట్ బోర్డు పంపుతామంటే ఆ బోర్డు ప్రస్తుతం వాతావరణంతో తట్టుకోలేదు కాబట్టి పంపలేదు. కార్యాచరణ సాధ్యం తొందరగా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. 72 గంటలు అవుతుంది. ఇంతవరకు కూడా వాళ్ళ ఆచూకీ తెలియలేదు. సముద్రంలో ఎంతసేపు వాళ్ళు బ్రతికే ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, లేదు అంటే వాళ్ళు ఏమి తీరానికి వెళ్ళిపోతే అంటే వేరే ప్రాంతాలకు పెట్టుకొని వెళ్ళిపోతే వాళ్ళకి సమాచారం ఎలా వస్తుంది? అది సమాచారం మన దగ్గరలో అయితే దొరికితే మాత్రం మనం ఫైండ్ అవుట్ చేస్తే, లేదు మనకు దొరకలేదు వేరే షోర్ పెట్టుకెళ్ళిపోయారు అనుకోండి, మిస్సింగ్ కేసులు చేస్తే ఏదైనప్పుడు కూడా 72 గంటలను మనకు తెలియదు. మినిమం తెలియదండి. ఏమో 72 గంటలు సర్చింగ్ ఆపరేషన్ చేయాలి. ఎవరు దొరికితే హ్యాపీ, దేని పక్షంలో మిస్సింగ్ కేసులు నమోదు చేస్తాం. అంటే తరచూ కూడా తుఫాన్లు వస్తున్నాయి. ఈ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తుంది. తుఫాన్ టైంలో వెళ్ళొద్దని. అయినా బోట్లు అయితే వెళ్తున్నాయి. మీకు జీపీఎస్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. దాన్ని మానిటరింగ్ ఎంతవరకు ఉంటుంది, దాని మీద మీకు సమాచారం ఎలా వస్తుంది, ఇలాంటి ప్రమాదాల సమయంలో వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు, దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మీరు చెప్పిందంటే తుఫాన్ హెచ్చరిక వచ్చిందంటే వేటకి వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో 7 ట్రాన్స్ఫార్మర్ లోడ్ పెడుతుంది. ట్రాన్స్ఫార్మర్ నుండి లైవ్ లొకేషన్, జీపీఎస్, తర్వాత చేపలు ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా సమాచారం దాంట్లో ఉంటుంది. అది ఖచ్చితంగా అయితే ఆన్ చేసి ఉంటారు. మనం చాలా మంది ఆన్ చేసి ఉంటుంది. ఆ విషయం కూడా అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు ఆన్ చేసి ఉంటుందని చెప్పడం జరిగింది. ఇలాంటి డిపార్ట్మెంట్ అన్ని రకాలైనటువంటి చర్యలు మీరు తీసుకోవడం జరుగుతుంది. మన మత్స్యకారులకు ఏంటంటే ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ అన్ని రకాలైనటువంటి సహాయ సహకారం అందించడం జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తుంది. అంటే జనరల్ గా వీళ్ళు వేటకి వెళ్తారు, ఎంత దూరం లోపలికి వెళ్తారు, ఎంతవరకు వాళ్ళకి పర్మిషన్ నాటికల్ మైల్స్ అని ఉంటాయి. నాటికల్ మైల్ చేస్తే ఇంటర్నేషనల్ వాటర్స్ అంటారు. అంటే దూరం అనేది అంతే. దాని గురించి ఎక్స్క్లూజివ్ పాసెస్ అని కొత్తగా పెట్టారు. అంటే పరిమితి అంటే ఏమన్నది, వేరే వాళ్ళ జలాల్లోకి వెళ్ళాలి, తమిళనాడులో వెళ్ళకూడదు, వేరే వాళ్ళ జలాల్లోకి వెళ్ళకూడదు. మన స్టేట్ వరకు మనం చేసుకోవచ్చు. ఇది అనకాపల్లి జిల్లాలో కూడా
అరపోటు ఒకటి తిరగబడుతుంది. అందులో ఒక మత్స్యకారుడు కూడా మృతి చెందాడు. అసలు వాతావరణం బాగోలేనప్పుడు ఎలాంటి మానిటరింగ్ ఉంటుంది? అది చెప్తున్నది నాది వాతావరణం బాగాలేదు, నాదే హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా కొంతమంది ఏంటంటే పరిచయం పెడతారు, పరిచయం పెడితే ఇబ్బంది ప్రమాదాలు వస్తుంటాయి. అందువల్ల డిపార్ట్మెంట్ మాట విని కొంచెం వాళ్ళ సంక్షేమం గురించి ఆలస్యం గురించి చెప్తుంది కాబట్టి డిపార్ట్మెంట్ మాట విన్నట్టయితే ఖచ్చితంగా కూడా మన వంతు కూడా మనం వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత 2 రోజులుగా కూడా విశాఖపట్నంలో ఉద్రిక్త వాతావరణం, ఆందోళనకరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 7గురు వెళ్ళినటువంటి బోట్ లో ఒకరే ఇంతవరకు లభ్యమయ్యారు. ఇక 6గురు పరిస్థితి ఏంటో తెలియదు. ఒకరు జరిగినటువంటి వీడియో ప్రకారం అయితే 6గురు గల్లంతా అయిన నేపథ్యంలో వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అనేటువంటి సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరోవైపు మత్స్యశాఖ అధికారులు కానీ ఏదైతే కోస్ట్ గార్డు, నేవీ, మెరైన్ పోలీసులు, సివిల్ పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. మొత్తం 72 గంటల పాటు అయితే చర్చ కొనసాగుతుంది. ఈలోగా వారిని గుర్తిస్తామని చెప్పి స్పెషలిస్ట్ వర్ధన అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు శివశంకర్ తో రాజు, 5 విశాఖపట్నం.